టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారినటువంటి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల కుప్పగా చేయడం, నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడినటువంటి రాష్ట్రం నీళ్లు సరైన రీతిలో అందకుండా ఏడాదిలో మీరు ఏం చేశారండి? వాళ్ళు అప్పుల కుప్పగా మార్చారు, మీరేం చేశారు? అలవి కాని హామీలు ఇచ్చి నెత్తిన ఆర్థిక భారం మీరు పెట్టుకోలేదా? ఒకటండి, ఇప్పుడు అలవి కాని హామీలు ఏమి కావు. కొద్దిగా అనుకోకుండా ఆర్థిక వచ్చేటువంటి వనరులు కాస్త తగ్గినాయి, వాటిని రికవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటూ అలవి కాని హామీలు ఇచ్చినా అమలు చేయడం కోసం చిత్తశుద్ధితోటి ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ సో మీరు ఒప్పుకుంటున్నారు అవి అలవి కాని హామీలని? అలవి కాని హామీలు ఏమి కాదండి, అవి అమలు కలిగినటువంటి. మీరు ఇంకోటి అన్నారు, రాష్ట్ర ప్రగతి. శ్రీనివాస్ గారు, రాష్ట్ర ప్రగతి గురించి మీరు మాట అన్నారు, బట్ రాష్ట్ర ప్రగతి మీకు విజిబుల్ డెవలప్మెంట్ మీరు చూడలేదా గడిచిన 10 ఏళ్లలో? విజిబుల్ డెవలప్మెంట్ మాత్రం. మీ తెలంగాణ చెరువులు నిండటం మీరు చూడలేదా అని అడుగుతున్నాను సార్. మీ తెలంగాణ చెరువులు నిండటం మీరు చూడలేదా? తెలంగాణ చెరువులు అంతకుముందు నిండలేదండి. తెలంగాణ చెరువులు వీళ్ళు పూర్తిగా ఉత్తర తెలంగాణలో క్షామం ఎదుర్కొన్న పరిస్థితుల నుంచి సస్యశ్యామలంగా ముందుకు తీసుకెళ్లిన అభివృద్ధిని మీరు చూడలేదు. లీవ్ అబౌట్ పాలిటిక్స్ అండి, కాసేపు రాజకీయం పక్కన పెట్టండి, మనం అభివృద్ధి గురించి మాట్లాడుకుందాం. అభివృద్ధి ఎవరు చేసిన అభివృద్ధి అని మాట్లాడుకుందాం, అవినీతి ఎవరు చేసిన అవినీతి అని మాట్లాడదాం. రెండిట్లో నేను ఇంపార్షియల్గా ఉంటాను. చెప్పండి. ఇప్పుడు అభివృద్ధి అనేది కేవలం చెరువులలో తీసినటువంటి పూటిక వల్ల మాత్రం నీళ్లు నిండినాయా, వర్షం వచ్చే కాలం కాబట్టి నీళ్లు నిండినాయా? అనుకోకుండా 10 సంవత్సరాల కాలం నిరాటంకంగా సరి అయినటువంటి వర్షాభావం లేకుండా మంచి వర్షాలు పడ్డాయి, అది ప్రధానమైనటువంటి కారణం. దాంట్లో చెర్లు నిండినాయి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి సమయంలో కూడా వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి ఏదైనా కాలం అనుకూలించినప్పుడు మాత్రమే ప్రభుత్వాలు సక్సెస్ అవుతాయి. వర్షాలు సానుకూలంగా పడ్డాయి. దాంట్లో వీళ్ళు చెరువులో పూటిక తీయబట్టే కాలాల్లో చెర్లలో పత్తెడు నీళ్లు నింపినాయి, ఇప్పుడు లేదు అనేది అబద్ధం. గత సంవత్సరం వర్షాలు బాగా పడినా కొద్దిగా లేటుగా పడ్డాయి, అకాల వర్షాలు పడ్డాయి, పంట నష్టం జరిగించేటువంటి వర్షాలు పడ్డాయి. ఇంత జరిగినా మరి పోయిన సంవత్సరం కంటే అంతకుముందు సంవత్సరం కంటే గణనీయంగా వరి ఎందుకు పెరుగుదల పెరిగిందండి? ధాన్యము విపరీతమైన ప్రొడక్షన్ ఎందుకు వచ్చింది? మీరు వాళ్ళ కాళేశ్వరము ఆ ప్రాజెక్టు లేకున్నా కూడా